గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇది రావడానికి గల కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలానే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకు తెలియజేయడానికి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎండి, డిఎం, పీడీసీఆర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజీ డాక్టర్ వై సాధ్విక్ రఘురామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. హాయ్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ క్యాన్సర్ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటి? క్యాన్సర్ స్టార్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఇట్ కెన్ కమ్ ఇన్ ద ఫ్యామిలీస్. ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల అవి వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొన్ని కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్. ఇంతకుముందు అయితే ఇట్ వాస్ మోర్ ఆఫ్ అన్ ఇండియన్ లైఫ్ స్టైల్ మన కంట్రీలో. ఇప్పుడు అన్నీ వీఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ ద వెస్టర్న్ పీపుల్. అమెరికా, యూరోప్లో ఎలా ఉంటున్నాయో అలాంటివన్నీ చేస్తున్నాం ఇక్కడ. లైక్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివన్నీ తినడం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న జబ్బులు కూడా మనం తెచ్చుకుంటున్నాం. సో ఫుడ్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ప్లేయింగ్. అది కాకుండా పొల్యూషన్ అండ్ స్మోకింగ్ ఇలాంటి అనేక కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్ డాక్టర్, ఈ క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నిజంగా అంత డేంజరస్ అంటారా? క్యూర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది అంటారు? డిప్రెషన్ డిపెండ్స్. మళ్ళీ మెజారిటీ మా పేషెంట్స్ అయితే డిప్రెషన్లో ఉండరు. అండ్ క్యూర్ వరకు వచ్చేటప్పటికి అది స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఉంటుంది అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ అయితే క్యూర్ ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 90-95%. సో అలాంటి క్యాన్సర్స్ వస్తే దెర్ ఇస్ నో పాయింట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అవన్నీ. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్, లేదు మీ జబ్బు ఇలా ఉంటుంది, దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ క్యూర్ అని. అండ్ ఎర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయగలిగితే ద ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఇస్ స్టిల్ దేర్ ఫర్ క్యాన్సర్. ఎస్ డాక్టర్, స్క్రీనింగ్ అంటే ఏంటి డాక్టర్? అండ్ ఈ స్క్రీనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? స్క్రీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ర్యాంపెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఎందుకు అంటే మన దేశంలో ఎక్కువ శాతం క్యాన్సర్ లేట్ స్టేజ్లో డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. రీజన్ ఫర్ దట్ వచ్చి స్క్రీనింగ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల. సో స్క్రీనింగ్ ఏంటంటే ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ టెస్ట్. ఏ క్యాన్సర్ ఆ క్యాన్సర్ సరిపడే స్క్రీనింగ్ ఒక టైప్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆ స్క్రీనింగ్ చేయడం వల్ల చాలా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ తెలిసిపోతుంది. సో ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ తెలిసిపోవడం వల్ల అది ఇందాక చెప్పినట్టు క్యూర్ ఛాన్సెస్ అయ్యేదానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇట్ హ్యాస్ టు అవేర్నెస్ పెరగాలి స్క్రీనింగ్ గురించి ఇండియాలో కూడా. ఎస్ డాక్టర్, ఈ క్యాన్సర్లో హెరిడిటరీ ప్రభావం ఎంతవరకే ఉంటుంది? హెరిడిటరీ క్యాన్సర్ కామన్గా చూసుకుంటే ఇట్ స్టార్టెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని జీన్స్ బ్రకా మ్యూటేషన్స్ అని అంటారు. ఆ జీన్స్ తెలుసుకోవడం వల్ల అది ఫ్యామిలీలో రన్ అవుతుందని తెలుసుకోవడం వల్ల హెరిడిటరీ క్యాన్సర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆఫ్ లేట్ మీరు కూడా వినంటారు, యాంజలినా జూలీ ఆపరేషన్ చేసుకున్నారు అనేసి. సో ఆ జీన్స్ ఉండడం వల్ల లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే కాదు, వేరే అనేక క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవరీ క్యాన్సర్ అనేసి, అబ్బాయిలో అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ. సో మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే మాత్రం జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో తులసి గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి. హలో చెప్పండి తులసి గారు, వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నా పేరు తులసి అండి, నేను హైదరాబాద్ నుంచి అండి. అయితే మా అమ్మగారికి రీసెంట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించాము, కీమోథెరపీస్ రేడియేషన్స్. ఓకే. అయినా కూడా అంటే ఒక గర్భసంచికి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయ్యాక మళ్ళీ అది వేరే అవయవాల మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా సార్? అంటే మీ క్యాన్సర్ ఏమైనా స్ప్రెడ్ అయింది అని ఏమైనా చెప్పారా డాక్టర్ గారు? ప్రాబ్లం సార్, సెకండ్ స్టేజ్. ఓకే. యా సార్, కీమోథెరపీస్ రేడియేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే అవయవాలు అంటే గొంతు కానీ, రొమ్ము క్యాన్సర్, ఇలా ఇతర అవయవాల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? లేదమ్మా, ఆ గర్భసంచి క్యాన్సర్కి కీమో రేడియేషన్ ఏదైతే ఉంటుందో రేడియేషన్ లోకల్ ఏరియాకి మాత్రమే ఇస్తారు. అండ్ కీమో కూడా చాలా లో డోస్ కీమోథెరపీ ఉంటుంది. సో దానివల్ల మీకు వేరే ఆర్గన్స్కి డ్యామేజ్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ స్టేజ్ 2 గర్భసంచి క్యాన్సర్ అయితే ఈ షుడ్ బి లక్కీ. సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ తిరిగి రాకోకుండా ఉండడానికి క్యాన్సర్. ఎస్ డాక్టర్, ఓకే చెప్పండి. అయితే చాలా వరకు క్యాన్సర్ వచ్చింది అని అంటే అమ్మో క్యాన్సర్ వచ్చింది, వాళ్ళతో మాట్లాడకూడదు, దగ్గరగా వెళ్ళకూడదు, ఇలా చాలా రకరకాలుగా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. క్యాన్సర్ అంటూ వ్యాధి అంటారా? దీని గురించి మీరేం చెప్తారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్యాన్సర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అంటువ్యాధి. క్యాన్సర్ జ్వరం లాగా, దగ్గుగా ఒకరి నుంచి ఒకరికి పాకడం అలాంటిది ఏమీ ఉండదు.
సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు యాజ్ ఎ నార్మల్ పీపుల్ అందరితో పాటు కలిసి మిగిలి అన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. సో అగైన్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ అంటువ్యాధి అయితే కానే కాదు. ఓకే డాక్టర్, క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంటుందా? అన్ని క్యాన్సర్స్కి లేవు. ఒక సర్వైకల్ క్యాన్సర్ అని ఉంటుంది, దానికి మాత్రం దేర్ ఇస్ అ వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ 9 years నుంచి 26 years లోపల వేసుకోవచ్చు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. సో ఆ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది, వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. అరౌండ్ 80 to 90% రాకోకుండా ఆపచ్చు ఆ వ్యాక్సిన్ వల్ల. సో ఆకో క్యాన్సర్లో ఇట్ ఇస్ డెఫినెట్లీ ప్రూవన్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సతీష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ అదే సార్ మేడం మా సిస్టర్కి క్యాన్సర్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఆమెకి కీమోథెరపీలు చాలా ఇంజక్షన్ చేశారు, ఒక 8 injections వరకు చేశారు. ఓకే. సో చేసిన తర్వాత అంటే గర్భసంచి అప్పుడు మామూలుగా క్యాన్సర్ వచ్చినప్పుడు గర్భసంచి తీసేసి అది కణాలు ఏ ఉంటే ఇక కట్ చేస్తారు, అయిపోయింది. సో ఏంటంటే దాని తర్వాత కీమోథెరపీ చేయాలన్నారు, చేస్తారు, అంతా ఓకే. దాని తర్వాత మళ్ళీ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, మళ్ళీ ఏవో కణాలు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ మొన్న రీసెంట్ గా 1 month బ్యాక్ ఆపరేషన్ చేశారు. అవి తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఒక ఇంజక్షన్ చేశారు, ఇంకొక 2 injections పడతాయి అన్నారంట. అది ఫస్ట్ స్టేజ్ వచ్చి అయిపోయింది సార్, ఒక 2 years అయిపోతుంది అప్పుడే. సో సెకండ్ స్టేజ్ లో మళ్ళీ వచ్చింది అన్నారు, మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ 2 injections పడతాయి అన్నారు. అసలు సార్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇనిషియల్గా వచ్చినప్పుడు అది ఎర్లీ స్టేజ్ ఉండొచ్చండి, బట్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది అంటే యూజువలీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అని అంటాము. అండ్ అదే ఛాన్స్ ఆఫ్ క్యూర్ అంటే దెర్ ఇస్ నథింగ్ 100%. ఎవరన్నా డాక్టర్ మీకు 100% క్యూర్ అయిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో క్యూర్ ఛాన్స్ ఉంది అంటే ఇట్ ఈస్ యూజువలీ 70%, 80% అలా క్యూర్ అయిపోతారు, బాగా అయిపోతారు అని. ఒక 10-20% ఏ జబ్బులో అయినా మళ్ళీ తిరగబడేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాగే క్యాన్సర్ కూడా అటువంటిదే. సో మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక కూడా వెరీ ఫ్యూ అన్లక్కీ కేసెస్లో ఒక 10-20% టైంలో క్యాన్సర్ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఐ థింక్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యువర్ సిస్టర్ అండి. ఎస్ డాక్టర్, క్యాన్సర్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ క్యాన్సర్ ఈ స్టేజ్లో ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? స్టేజ్ అనేది ఎందుకనేదంటే ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్ సో దట్ పేషెంట్కి అర్థమయ్యేలాగా ఉంటుంది అండ్ మాకు ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి కోసం పనికొస్తుంది అనేసి. బ్లడ్ క్యాన్సర్ ఇంకా సాలిడ్ క్యాన్సర్ 2 సపరేట్గా ఉంటాయండి. సాలిడ్ క్యాన్సర్ వరకు వచ్చేటప్పటికి 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 యూజువలీ ఎర్లీ క్యాన్సర్ అంటాము. స్టేజ్ 3, స్టేజ్ 4 కొంచెం అడ్వాన్స్డ్ అంటాము. సో స్టేజ్ 1, 2, 3 క్యూర్ చేయడానికి కోసం ఇంటెన్షన్తో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. స్టేజ్ 4 వచ్చేటప్పటికి అన్ని క్యాన్సర్ని క్యూర్ చేసే స్టేజ్ అయితే కాదు, ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు క్యూర్. సో ఎక్స్టెంట్ ఎంత ఎక్కువగా పాకింది బాడీలో అనే దానికోసం ఆ స్టేజెస్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్యామ్ సుందర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. యా చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మా మమ్మీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఈ మా హన్మకొండలో సర్జరీ అయింది, గడ్డ వరకు తీసేశారు సార్. ఓకే. అక్కడ మామూలుగా స్టేజ్ 3 అని చెప్పారు. అవగానే ఇక్కడ బసవతారకంలో కీమోథెరపీస్ స్టార్ట్ అయినాయి సార్, ఒక 4 అయిపోయినాయి ఇప్పటి వరకు. ఓకే. ఇప్పుడు ఈ మండే రోజు కంప్లీట్ సర్జరీ చేస్తా అంటున్నారు సార్, ఈ మొత్తం రొమ్ము మొత్తం తీసేస్తా అంటున్నారు. ఓకే. అంటే మమ్మీకి మళ్ళీ తర్వాత కూడా 4 కీమోలు పెడతా అంటున్నారు సార్, ఇంకా 4 కీమోతే మన రేడియేషన్ సార్. అవును అవును. సో ఏంటంటే మమ్మీకి ఇంకా మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉంటుందా? కొంచెం మామూలుగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్ లో? అది చెప్పడం కోసం అండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా కొంచెం ఫర్దర్ టెస్టింగ్లు చేస్తూ ఉంటాం అనమాట. మాలిక్యులర్ టెస్టింగ్ అనేసి, హార్మోన్ రిసెప్టర్స్ అనేసి, HER2 రిసెప్టర్స్ అని కొన్ని ఉంటాయి. ఒకవేళ హార్మోన్ రిసెప్టర్ ఆమెకి పాజిటివ్ అని మీ డాక్టర్ చెప్పారు అంటే ఫ్యూచర్లో తిరిగి వచ్చే ఆస్కారాలు చాలా చాలా తక్కువ. ఒకవేళ నెగిటివ్ అని ఏమన్నా చెప్పారు మీ డాక్టర్ గారు అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. బట్ స్టేజ్ 3 కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గోవిందరాజ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. నాకు ఇప్పుడు రీసెంట్లీ అంటే 2 days బిఫోర్ అండి మా బ్రదర్ కి క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. ఏజ్ 50 years సార్. ఓకే. అంటే లివర్ క్యాన్సర్ అండి. ఓకే. స్టేజ్ 4 అంటున్నారు. ఓకే.
కీమోథెరపీ మొన్న స్టార్ట్ చేశారు, ఇప్పుడు మనకి విశాఖపట్నంలో స్టార్ట్ చేశారండి. ఓకే. అయితే ఇది స్టేజ్ 4 అంటే ఏంటండి? పూర్తిగా ఇది ఉంటుంది అంటారా? ఏంటి దీనికి ఫైనల్ గా ఏం చేయగలం అన్న దానికోసం ఏమైనా డెసిషన్ ఇవ్వాలి? సారీ అండి, స్టేజ్ 4 అంటే అడ్వాన్స్ స్టేజ్ అనేసి, కొంచెం బాడీలో ఎక్కువగా పాకుంది క్యాన్సర్ అని దాని మీనింగ్. సో ఆ స్టేజ్ 4లో యూజువల్గా కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ అంతా మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఆయన లైఫ్ ప్రొలాంగ్ చేయడం, అండ్ ఎన్ని రోజులైతే లైఫ్ ప్రొలాంగ్ చేయగలిగామో అన్ని రోజులు ఆయన కంఫర్టబుల్గా ఉంచడానికి కోసం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో జగదీష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా మదర్కు ఒక 6 days బ్యాక్ చేయించాం సార్. అంటే క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ చేయించాము, గర్భసంచి క్వశ్చన్ చేయించాము. ఓకే. చేయించిన తర్వాత ఏంటంటే ఇప్పుడు 16 days అవుతా ఉంది. ఓకే. మెడిసిన్స్ రెగ్యులర్గా వచ్చేస్తారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు 2 sisters ఉన్నారు. ఓకే. ఇంతకుముందు వాళ్ళ మదర్కి ఉంది, ప్రజెంట్ ఇప్పుడు మా మదర్కి వచ్చింది. మళ్ళీ జెన్యున్ గా వీళ్ళకి ఏమైనా రావచ్చా? అవునండి, జెనెటిక్ రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ మదర్కి ప్లస్ మీ మదర్కి వచ్చింది కాబట్టి. సో మీ మదర్కి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే అది నెగిటివ్ అయితే ఫర్దర్ యూ నాట్ వరీ అనమాట. ఒకవేళ పాజిటివ్ అయితే మీరు అందరు కూడా చెక్ చేయించుకుంటే మంచిది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సాయితేజ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అని చెప్పేసి అంటా ఉన్నారు. చెప్పండి. అది అలానే ఉండుద్దా, లేకుంటే చెక్ చేయించుకున్న తర్వాత తెలుసుద్దా వచ్చింది? సరే సాయితేజ గారు మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి సాయితేజ గారు. సాయితేజ గారు మీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఒకసారి డాక్టర్ గారికి చెప్పండి. రైట్. ఓకే డాక్టర్, చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా, అయితే మిగతా డిసీజెస్తో పోల్చుకుంటే క్యాన్సర్కి సిమ్టమ్స్ అంత తేలిగ్గా తెలుస్తాయి అని అంటారా? అండ్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి డిపెండ్స్ ఆన్ ఏ ఆర్గన్, బాడీలో ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయండి. అన్ఫార్చునేట్గా ఏంటి అంటే చాలా ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ద్వారా రావడం చాలా తక్కువ అన్నమాట. బికాజ్ పీపుల్ కీప్ నెగ్లెక్టింగ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరే తీసుకోండి, ఓ సింపుల్ దగ్గులాగా స్టార్ట్ అవ్వచ్చు. బట్ దగ్గు కోసం మామూలు దగ్గు అనుకొని, పొడి దగ్గు అనుకొని మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అది చాలా ఎక్స్టెన్సివ్గా అయ్యేటప్పటికి అప్పుడు ఏ ట్రీట్మెంట్ వర్క్ అవ్వట్లేదు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి దెన్ ద క్యాన్సర్ గెట్స్ డిటెక్టెడ్. సో ఈవెన్ అ స్మాల్ సిమ్టమ్, సింపుల్గా చెప్పాలంటే ఏ చిన్న సిమ్టమ్ అయినా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక బాగా అవ్వట్లేదంటే ఆల్వేస్ బెటర్ గెట్ చెక్డ్ విత్ ద డాక్టర్, క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేసి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నాం. హలో ప్రభు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇది వచ్చేసి మా అబ్బాయికి లెఫ్ట్ సైడ్ బొగ్గ మీద గుల్లాలు వచ్చింది మేడం, రెడ్డిష్ కలర్ లో బాగా. ఓకే. ఓకే. అది హాస్పిటల్ కి తీసుకెళ్తే లైట్ గా క్యాన్సర్ సూచనలు ఉన్నట్టు చెప్పారు మేడం నాకు. అది లింపోసైట్స్ లాగా. ఓకే. ఓకే. దానికి ఏం చేయాలి, ఆపరేషన్ చేసి చేస్తామంటున్నారు సార్. అది పెద్దగా అవుతుందా అనేది చెప్పలేమంటున్నారు, మళ్ళీ తగ్గితే తగ్గొచ్చు అని చెప్తా ఉంటున్నారు సార్. ఓకే. బెస్ట్ ఏంటంటే అండి సూది పరీక్ష అంటారు, ఎఫ్ఎన్ఏసి ఆర్ బయాప్సీ దాని పేరు. ఆ టెస్ట్ చేసుకుంటే మీకు కన్ఫర్మేషన్ లాగా ఉంటుంది క్యాన్సరా కాదా అనేసి. దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఎస్ డాక్టర్, క్యాన్సర్కి చికిత్స అనగానే థెరపీసే అనుకుంటుంటారు కదా, డ్రగ్స్ ఎలా వర్క్ చేస్తాయి దీనికి? డ్రగ్స్ వర్క్ వచ్చేటప్పటికండి ప్రీవియస్లీ ఒక 20-30 years బ్యాక్ అన్ని మందులు ఉండేవి కాదు. సో కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండి సినిమాల్లో చూపించినట్టు ఎప్పుడు వామిటింగ్ చేసుకుంటూ అలా ఉండేవారు. బట్ నౌ ద సిచ్యువేషన్ హెస్ చేంజ్డ్. డ్రగ్స్ అనేది కీమోథెరపీ వచ్చాయి, అండ్ దెన్ టార్గెటెడ్ థెరపీ అనేసి వచ్చాయి, అండ్ దెన్ రీసెంట్లీ దేర్ ఇమ్యూనో ఆంకాలజీ, ఇమ్యూనోథెరపీ అనేసి. సో బికాస్ ఆఫ్ ఆల్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ డ్రగ్ ఎఫెక్ట్ పెరుగుతూ పోతున్నాయి అన్నమాట. సో దీస్ మెడిసిన్స్ ఇంజెక్షన్ లాగా ఇవ్వచ్చు అండ్ టాబ్లెట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సుజాత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. చెప్పండి. మా చెల్లికి అండి 32 అండి సంవత్సరాలు. ఓకే. ఓకే అండి. ఆవిడకి గర్భసంచికి వచ్చిందన్నారండి క్యాన్సర్. ఓకే. ఓకే. గర్భసంచికి అండి. ఓకే. ఓకే. అదే 3rd phase లో ఉందన్నారండి. కరెంటు పెడితే రికవర్ అవుద్ది అన్నారండి. ఓకే. అవుద్దండి? కరెక్ట్ అండి. 3rd stage గర్భసంచి రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీ డాక్టర్ గారు కరెక్ట్గానే అడ్వైస్ చేస్తున్నారు. ప్లీజ్ ఫాలో హిజ్ అడ్వైస్.
ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ రెడ్డి, నల్గొండ నుంచి అండి. ఓకే. మా మిస్సెస్ పేరు సుజాత అండి. ఆమె ఇదివరకు ఓమేగా హాస్పిటల్లో మోహన్ వంశీ గారితో యూట్రస్ సర్జరీ ఒకసారి అయింది, తర్వాత ఈ గాల్ బ్లాడర్ పెద్ద పేగు ఒకసారి 3 years బ్యాక్ చేసిండ్రండి. ఓకే. ఎవ్రీ 6 months కు ఒకసారి చెకప్ కు పోయేస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఓకే అన్ని మంచిగా ఉంది, కానీ ఈ మధ్యన ఇవి అరికాళ్ళు అవి బాగా మంటలు వస్తున్నాయి అంటుందండి. ఓకే. దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? అది మీరు కీమోథెరపీ ఏమి తీసుకున్నారు అని దాన్ని బట్టి ఉంటుందండి. బికాస్ కొన్ని కీమోథెరపీ వల్ల ఏంటంటే నరాలు కొంచెం వీక్ అయ్యి అలా మంటలు నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. యూజువలీ కొన్ని న్యూరాలజిస్ట్ డాక్టర్ని కలవండి, లేదంటే మీ ఆంకాలజీ డాక్టర్ని మళ్ళీ కలవండి. దేర్ ఆర్ ఫ్యూ టాబ్లెట్స్తో కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ డాక్టర్, క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్ టెస్ట్కి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఇన్వెస్టిగేషన్స్ అసలు ఏముంటాయి? క్యాన్సర్ సస్పెక్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్, రాదర్ దెన్ డిలేయింగ్ ఇట్. అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే గోల్డ్ స్టాండర్డ్ వచ్చి బయాప్సీ, తెలుగులో చెప్పడానికి సూది పరీక్ష. ఒక చిన్న నీడిల్ పెట్టి క్యాన్సర్ గడ్డలేకి దే చెక్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. సో అది కన్ఫర్మేషన్ టెస్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వల్ల పెట్ సిటీ అని కూడా వచ్చిందండి. సో దట్ ఈస్ అ హోల్ బాడీ స్కాన్, బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా డిటెక్ట్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఎస్ డాక్టర్ కాల్ తీసుకున్నాం. హలో పుష్పలత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్కారం అండి. మా తోటి కోడలికి సార్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. ఆల్రెడీ 3rd stage లో ఉందని చెప్పారు. బసవతారకంలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు సార్. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తనకి బాగా సైడ్ ఎఫెక్ట్స్ మరి ఏమో తెలియదు, కానీ ఏది తిన్నా సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు సార్. నెక్స్ట్ ఎండకి వెళ్ళలేకపోతున్నది. ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అయిందమ్మా? సార్ ట్రీట్మెంట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 1 year అవుతున్నది సార్. ఓకే. అది మోస్ట్లీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కాదమ్మా, ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ ఎల్స్. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఆకలి కాకపోవడం ఇవన్నీ యూజువల్గా ఉండవు. సో గ్యాస్ట్రెంటాలజీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటో అని చూపించుకుంటే మంచిది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజమల్లు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, మా వాళ్ళకు ఒక పోయిన 10వ నెల 8వ తారీఖు రోజు ఈ గర్భసంచి, ఇంతకుముందు ఒక 4 years క్రితము గర్భసంచి తీసేసారండి. తీసేసిన తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరము దసరా 8వ తారీఖు రోజు, 10వ నెల 8వ తారీఖు రోజు యశోదల మళ్ళీ ఓవరీకి వాపొచ్చిందని తీసేసిన తర్వాత యూసెనిక్ క్యాన్సర్ అని అన్నారు. అది 4th stage అన్నారు. అది నయం అవుతా? ఏం క్యాన్సర్ అన్నారండి లాస్ట్లో? యూసెనిక్ క్యాన్సర్ అన్నారు. యూట్రైన్ క్యాన్సర్ అన్నారా? యూట్రైన్ క్యాన్సర్. ఓకే. యూట్రైన్ క్యాన్సర్ 4th stage నయం అయ్యేదానికి ఛాన్సెస్ కొంచెం కష్టం. ఎస్ డాక్టర్ చెప్పండి, క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ దీనికి డైట్ ప్రికాషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అవునండి, అరౌండ్ 40% ఆఫ్ ద క్యాన్సర్స్ వచ్చి మనం డే టు డే చేసే పనుల వల్ల వచ్చే క్యాన్సర్సే. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండకపోవడం, అండ్ వన్స్ ఇన్ 1 to 2 hours కొంచెం తిరిగి నడుస్తూ ఉండడం, అండ్ రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ మటన్ కానీ ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటాయి రెడీమేడ్ ఐటమ్స్, ఇవన్నీ అట్లాంటి ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ గుడ్ క్యాన్సర్ ప్రివెంట్ చేసేదానికి. అండ్ డైట్ మోడిఫికేషన్స్ లైక్ ఇది ఏది ఆకుపచ్చ కూరలు ఏదైనా కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ ఈస్ గుడ్. ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దాంట్లో ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. ఈట్ వాట్ ఎవర్ ఫ్రూట్ యూ వాంట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యర్ హెల్త్. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో మోహన్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఒకటి డౌట్ క్లారిఫై చేస్తున్నామని కాల్ చేశాను. చెప్పండి. ఈ యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఎలా తెలుసుకోవడం ఎలా సార్? మీకు సిమ్టమ్ ఏముంది అనే దాన్ని బట్టి క్యాన్సర్ ఎలా తెలుసుకోవడం అనేది డిసైడ్ అవుతుందండి. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో శాంతయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
చెప్పండి. మేడం, నాకు ఇదివరకు క్యాన్సర్ గడ్డ అయింది మేడం, ఇక్కడ అన్నం పక్కపంటి. అయితే ఇక్కడ జంగాం ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. తర్వాత రెఫర్ రాశారు, ఇక్కడ ఎమ్మెల్యేకి రెఫర్ రాశారు. అక్కడ కూడా ఆపరేషన్ చేసినాము, కీమోథెరపీ ఎక్కిస్తున్నాము. కానీ కరెంట్ పెట్టలేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వచ్చేది ఉందా సార్? అన్ని క్యాన్సర్కి కరెంట్ పెట్టాల్సిన అవసరం లేదండి. రేడియేషన్ థెరపీ అంటారు దాన్ని. అన్ని క్యాన్సర్కి అలాంటిది అవసరం ఉండదు. సో మీ డాక్టర్ చూసేది అవసరం లేదనే పెట్టిండకపోవచ్చు. సో డోంట్ వరీ. ఎస్ డాక్టర్, చెప్పండి, క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి చూస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మేజర్గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే అండి సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్, ఈ 3 ఉంటాయి. అండ్ దాంట్లోనే అడ్వాన్స్మెంట్స్ రావడం, లైక్ సర్జరీలో అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ హైపెక్ థెరపీ అనేసి, ఇలాంటి ఇంట్రాపెరిటోనియల్ థెరపీ అనేసి ఇవి. కీమోథెరపీలో చూస్తే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనో ఆంకాలజీ ఇలాంటివన్నీ. అండ్ రేడియేషన్లో ఇంతకుముందు 2D ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఉండేవి. ఇప్పుడు 3 డైమెన్షన్ టెక్నిక్ అండ్ 4 డైమెన్షన్ టెక్నిక్స్ అన్నీ స్టార్ట్ అయ్యి రేడియో సర్జరీస్ అనేసి. సో ఉన్న ట్రీట్మెంట్స్నే అడ్వాన్స్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నరేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. నేను బోడుపల్లి నుంచి చేస్తున్నాను సార్. మా మదర్ కి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది సార్ 2017లో. ఓకే. 2017లో వచ్చింది. మనకు సర్జరీ ఇట్లా చేయించాను సార్. ఇప్పుడు ఫర్దర్ గా ఇంకేమైనా ఉంటుందా సార్ ట్రీట్మెంట్ దాని గురించి? అంటే మా మధ్యలో మనకు CA-125 అనేది టెస్ట్ మంత్లీ చేపిస్తున్నాం సార్, అప్పుడప్పుడు 3 months ఒకసారి. మీ CA-125 నార్మల్ లెవెల్లోనే ఉందా అండి? దాన్ని తగ్గించడానికి ఏమైనా ఉంటుందా సార్? మీ CA-125 నార్మల్ లెవెల్లోనే ఉందా? అంటే కొంచెం పెరుగుతుంది సార్, అది 70, 80, 90 అట్లా 3 months ఎవ్రీ 3 months అట్లా పెరుగుతుంది. 3 months ఒకసారి. బెటర్, ఆమెకి సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే బెటర్ టు గెట్ అ స్కాన్ అండి. స్కాన్ చేసి చూసి ఏమన్నా జబ్బు తిరిగి వచ్చి ఉంటే అప్పుడు కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ దెన్ ఆ CA-125 చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ ఉండడం బెటర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో బలరామ్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు బలరామ్ సార్. నేను మున్సిపల్ కమిషనర్ని సార్. జూన్లో పోస్ట్ కోవిడ్ తర్వాత బ్యాక్ పెయిన్ సివియర్గా అయితే నేను అది MRI స్కాన్ తీపించుకుంటే బోన్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు సార్. ఓకే. దాని తర్వాత పెట్ స్కాన్ తీపించారు సార్. దాంట్లో బోను మల్టిపుల్ అని వచ్చింది సార్. మల్టిపుల్ మైలోమా అని ఏమన్నా అన్నారా సార్? మల్టిపుల్ మైలోమా అని పేరు ఏమన్నా చెప్పారా? దానికి బసవతారకంలో ట్రీట్మెంట్ తీసుకుంటాం సార్. ఈ రోజుకి 21 రేడియేషన్స్ అయినాయి సార్. ఓకే. ఈ నాకు ఎందుకు వచ్చిందో మా ఫాదర్స్ కానీ ఎవరికి ఏం లేదు సార్ ఇది. అదేనండి, అన్ఫార్చునేట్లీ 60% ఆఫ్ ద టైమ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చెప్పడానికి ఉండదు. సమ్ జెనెటిక్ మ్యూటేషన్ బాడీలో జరగడం వల్ల అలా వస్తూ ఉంటాయి. సో సారీ దట్ యు గాట్ క్యాన్సర్, బట్ మల్టిపుల్ మైలోమా ఆన్సర్ చెప్పడం కష్టం ఎందుకు వచ్చింది అనేసి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమణ గారు, ఎస్ చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు పొట్ట కింద లెఫ్ట్ సైడ్, బొడ్డుకు లెఫ్ట్ సైడ్ లో పొట్ట కింద కొంచెం ఒకటి చిన్న గడ్డలాగా ఉంది. ఓకే. అది ఈ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి మైండ్ లోకి వస్తుంది ఏమైనా క్యాన్సర్ గడ్డ అని. అయితే డాక్టర్ చూపించినప్పుడు ఏమనిపంటే ఇవి కొవ్వు గడ్డలు ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అయినా కూడా నేను క్లారిఫై కోసం ఖచ్చితంగా కావాలంటే సరే మీరు స్కాన్ చేసుకోండి అన్నాడు. అయితే నేను నిన్న స్కాన్ చేయడానికి వీలు కాకపోయి నేను ఈ రోజు మీ ఫోన్ ఇది టీవీలో చూసి మీకు కాల్ చేశాను సార్. అదే మోస్ట్లీ అది లైపోమా అంటారండి దాన్ని, కొవ్వుగడ్డని. మెజారిటీ వాళ్ళకి లైపోమాస్ ఉంటూ ఉంటాయి. యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అది మరీ సైజ్ పెరుగుతుంది లేదంటే సడన్గా నొప్పి స్టార్ట్ అయింది అంటే అప్పుడు చూపించుకుంటే సరిపోతూ ఉంటుంది. మీకు లేదు 100% కన్ఫర్మేషన్ కావాలి అంటే బయాప్సీ చేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో నుంచి బయాప్సీలో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.